హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం సర్వీస్ ఐపీ గురించి అయితే మాట్లాడదాం. సో, సర్వీస్ ఐపీ ఎందుకొచ్చింది పిక్చర్‌లోకి? సో, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మనం సర్వీస్ ఐపీ గురించి తెలుసుకునే దానికంటే ముందు మనం ఒక సినారియో బేస్డ్ ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. సో, ఆ ఎగ్జాంపుల్ నుంచి సర్వీస్ ఐపీ అనేది నాకు ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా? సో, దానికంటే ముందు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఇన్‌స్టాగ్రామ్ ఆహ్, కంటైనరైజేషన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ ఒక కంటైనరైజేషన్ అప్లికేషన్. సో, దానికి ఏమేమి కావాల్సి ఉంటుందంటే ఫస్ట్ నేను ఒక ఇండెక్స్.html క్రియేట్ చేస్తాను. ఇండెక్స్.html. సో, డన్. ఇండెక్స్.html నా వెబ్ పేజ్‌ని క్రియేట్ చేస్తుంది. అవునా? సో, దాని తర్వాత ఇండెక్స్.html తర్వాత దానికి స్టైలింగ్ గూడా యాడ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇంకొక ఫైల్‌ని గూడా తీసుకొని దాన్ని నేను స్టైల్.css అని తీసుకుంటాను. ఫైన్. సో, నాకు నా ఫ్రంట్ ఎండ్ అనేది క్రియేట్ అయింది. కానీ ఆ ఫ్రంట్ ఎండ్‌కి ఒక ఫంక్షనాలిటీ లైక్ బటన్ క్లిక్ చేస్తే అది ఎలా ఎళ్ళాలి? నా ఏపీఐస్‌తో కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఏపీఐ కాలింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏపీఐ కాలింగ్ చేస్తుంది. సో, ఏపీఐ త్రూ నా బ్యాక్ ఎండ్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను స్టైల్.సిఎస్ఎస్ తీసుకున్నాక నేనేం చేస్తాను, నేనొక యాప్.జేఎస్ అనే ఒక ఫైల్‌ని కూడా క్రియేట్ చేసి దానిలో నా కంటెంట్ అనేది యాడ్ చేస్తాను. ఇక నేనేం చేస్తాను యాప్.జేఎస్ డన్. సో, ఇప్పుడు ఈ 3 ఫైల్స్ వచ్చేసి నాకు నా ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్. సో, నా అప్లికేషన్ అనేది మామూలుగా వీఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం చెక్ చేస్తాం. అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదు. సో, దాని తర్వాత నేనేం చేస్తాను, మొత్తం అంత కరెక్ట్‌గా ఉన్నాక నేనేం చేస్తాను, దీన్ని నేను ఒక కంటైనరైజేషన్ ఇమేజ్‌గా మారుస్తాను. ఒక కంటైనర్ ఇమేజ్‌గా మార్చాలంటే నా దగ్గర ఏముండాలి? సో, మీరు డాకర్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ నేనేం చేయాల్సి ఉంటది, నేను ఒక డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డాకర్ ఫైల్. సో, డాకర్ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి. సో, ఇదంతా నాకొక స్టాక్. దీన్ని నేనొక స్టాక్ లాగా అనుకుంటా. సో, ఎప్పుడైతే నేను నా మొత్తం డేటా అంతా రాసుకొని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అంతా రాసేసుకొని, నేనెప్పుడైతే నా డాకర్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తానో ఆటోమేటిక్‌గా నాకేమైపోతుంది, నాకొక కంటైనర్ ఇమేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, ఇది నా కంటైనర్ ఇమేజ్. సో, ఈ ఇమేజ్‌కి నేమ్ ఇస్తాను నేను. నేను ఫ్రంట్ ఎండ్ అనే ఇచ్చేస్తాను. సో, దీన్ని నేనేమంటాను ఫ్రంట్ ఎండ్ అంటాను. ఓకేనా? ఇది నా ఫ్రంట్ ఎండ్ ఒక ఇమేజ్. సో, ఇమేజ్ ఎలా